తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు 2025 అక్టోబర్ 14-15 తారీఖుల్లో రంగారెడ్డి జిల్లా తుర్కాంజల్ మున్సిపాలిటీలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మున్సిపాలిటీ మహాసభలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 145 మున్సిపాలిటీల నుంచి ప్రతినిధులు వస్తా ఉన్నారు. రేపు మొదటి రోజు రాగన్నగూడ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల్ని బహిరంగ సభల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్లని, ప్రధానమైనటువంటి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి డిమాండ్ చేయబోతున్నాం. ఈ బహిరంగ సభ అనంతరం ప్రతినిధుల మహాసభ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రతినిధుల మహాసభ గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో యూనియన్ గా చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, వాటిని సమీక్షించుకొని రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే విషయం, రెండవ పీఆర్సీలో బేసిక్ మినిమం వేతనం 26,000 రూపాయలు నిర్ణయించడం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పీఎఫ్, ఈఎస్ఐలో జరుగుతున్న అవకతవకల్ని నివారించే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోకపోవడం, వారసులకి అనారోగ్యాలకు గురైనటువంటి, ప్రమాదంలో మరణించినటువంటి, పనులు చేయలేనటువంటి కార్మికుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి దాని మీద ఈరోజు కార్యాచరణ రూపొందించడానికి ఈ యొక్క వేదిక కాబోతున్నాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల మీద, ముఖ్యంగా కార్మిక చట్టాల రద్దు, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అమలు చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో సమరశీలమైనటువంటి పోరాటాలకి రంగారెడ్డి జిల్లా తుర్కాంజల్లో జరిగేటువంటి యూనియన్ 5వ మహాసభలు ఒక వేదిక కాబోతున్నాయి. కాబట్టి ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల మీద చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలి. రేపు జరిగేటువంటి బహిరంగ సభలో వేలాది మందిగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది.